ఇన్ వన్ హ్యాకింగ్ ఛానల్. మనము ఈరోజు హ్యాకింగ్ ఛానల్లో మనము నెట్వర్కింగ్ సిరీస్లో డే 3 క్లాస్కి అయితే వచ్చాము. డే 3 క్లాస్ ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే టీసీపీ ఓఎస్ఎం టీసీపీ ఐపీ ఓఎస్ఎం మోడల్ అంటారు. అంటే టీసీపీ ఐపీ అనే మోడల్ ఎందుకు అంటారంటే సిస్టమ్ అండర్స్టాండింగ్ మోడల్ని టీసీపీ ఐపీ మోడల్ అని మనం అయితే అంటాము. దీని గురించి మనం బ్రీఫ్గా అయితే స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మనం ఫస్ట్ టీసీపీ ఐపీ మోడల్ ఇక్కడ ఏదైతే మోడల్ని ఇప్పుడు డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మీకు ఈ మోడల్ గురించి మీకు ఫస్ట్ అండర్స్టాండ్ అయితే అవ్వాలి. ఇది మోడల్ ఎప్పుడైతే మీరు నీట్గా అండర్స్టాండ్ చేసుకుంటారో అప్పుడే మీకు టీసీపీ ఐపీ మోడల్ అయితే మీరు నీట్గా అయితే అండర్స్టాండ్ చేసుకుంటారు. ఈ ఓఎస్ఏ మోడల్ అంటే ఏంటంటే ఓఎస్ఏ మోడల్ ఈ యూజ్ టు డిజైన్ ఫర్ ద హ్యూమన్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మాత్రమే ఇది డిజైన్ చేశారు. ఎందుకంటే ఒక హ్యూమన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సిస్టమ్స్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి, బైనరీ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసుకుంటాయి. కానీ అవి బైనరీ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసుకుంటే మనకి ఎలా తెలుస్తుంది, మనకి తెలియదు. కానీ మనకంటూ ఏమని చేసుకున్నాం, ఏబిసిడి అనే లెటర్స్ యూజ్ చేసుకొని ఓకే మనం ఏ అని టైప్ చేయగానే బైనరీలో ఎలా వెళ్తుంది, ఈ లెటర్స్ ద్వారా 12110 అని వెళ్తుంది, లేదంటే బి అని టైప్ చేయగానే 0012 అని ఎలా వెళ్తుంది అని చెప్పి మనం అయితే అనుకుంటాం కదా. అలాగే ఓఎస్ఏ మోడల్ ఏమంటే హ్యూమన్ అర్థం చేసుకోవడం కోసం డిజైన్ చేసిన మోడల్. అంటే నెట్వర్కింగ్ ఇంటర్నెట్లో ఒక మెసేజ్ అనేది ఒక పర్సన్ నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు ఒక ఇమేజ్ చూపిస్తుంది ఇక్కడ, లెట్ మీ షో హియర్. ఓకే, చాలా స్పీడ్ ఉంది. ఓకే, ఈ ల్యాప్టాప్ ఒక పీసీతో అనేది ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఒక పీసీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇలా కాకుండా వైర్లెస్గా కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి వైఫైస్ ఉన్నాయి, ఒక రౌటర్ ఉంది, రౌటర్స్ కానీ వైఫైస్ కానీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి కదా. అవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలా కమ్యూనికేట్ అవుతాయని తెలుసుకోవడానికి మనం ఈ యొక్క టీసీపీ ఐపీ మోడల్ అయితే మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఈ టీసీపీ ఐపీ మోడల్ తెలుసుకోవాలి అంటే టీసీపీ ఐపీ మోడల్ అర్థం కావాలంటే మనకి ఫస్ట్ ఈ ఓఎస్ఏ మోడల్ అయితే మనకి అర్థం కావాలి. ఓకేనా, ఈ ఓఎస్ఏ మోడల్లో మొత్తం మనకి 7 లేయర్స్ అయితే ఉంటాయి. సిస్టమ్ పరంగా చూసుకుంటే మనకి ఫస్ట్ అప్లికేషన్ లేయర్ నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ లేయర్ నుంచి మనకి స్టార్ట్ అయ్యి తర్వాత ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, తర్వాత వచ్చేసి నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. ఇవన్నీ మనకి స్టెప్ బై స్టెప్గా అయితే ఒక్కొక్క డేటా అనేది మనకి ఇలా అయితే వస్తుంది. మనం ఎగ్జాంపుల్కి వైర్ షార్క్లో మనం చూస్తాం కదా, వైర్ షార్క్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. వైర్ షార్క్లో మనం చూసేది ఏమంటే అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్లో ఉండే డేటా కాకుండా మిగతా ఈ 4 లేయర్స్ ని ఉండే డేటాని మనం అయితే ఈ యొక్క వైర్ షార్క్ అనే టూల్ యూజ్ చేసి చూస్తాం. మనకు ఒక ఐపీ అడ్రస్ అసైన్ అవ్వాలన్నా, లేదంటే ఒక మ్యాక్ అడ్రస్ అసైన్ అవ్వాలన్నా, ఒక మెసేజ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా ఈ మోడల్ అయితే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా అయితే మనకి ఉండాల్సింది. ఓకే, ఈ అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి అని మనం ఒక్కొక్క స్లైడ్లో అయితే చూద్దాం. ఓకేనా, ఓకే, ఫస్ట్ అప్లికేషన్ లేయర్ అంటే ఏంటంటే అప్లికేషన్ లేయర్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే అప్లికేషన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు ఒక క్యాన్వా అనేది ఇది వాడుతున్నా ప్రెజెంటేషన్ కోసం. ఓకే, క్యాన్వా అనేది ఒక ప్రెజెంటేషన్ అప్లికేషన్ లేయర్. ఈ అప్లికేషన్ లేయర్లో మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను మౌస్ పాయింటర్ కర్సర్ మూవ్ చేస్తున్నానంటే నాకు ఇక్కడ మూవ్ అవుతుంది, మీకు కూడా మూవ్ కనపడాలంటే ఇక్కడ ఒక మెసేజ్ అనేది జనరేట్ చేయాలి ఇక్కడ. లేదా సంథింగ్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్కే తీసుకుందాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తీసుకుంటే దీంట్లో ఏమంటారు, సంథింగ్ నేను ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లేదా ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్కి నేను జస్ట్ హాయ్ అని మెసేజ్ చేశాను, లేదా జాయిన్ ద క్లాస్ అని మెసేజ్ చేశాను కదా. జాయిన్ ద క్లాస్ అని మెసేజ్ చేయగానే అప్లికేషన్ లేయర్లో మాత్రమే మనకి జాయిన్ ద క్లాస్ అని మాత్రమే కనపడుతుంది. మనకి ఏదైతే ఇంటర్ఫేస్లో కనపడుతుందో అది కేవలం అప్లికేషన్ లేయర్ మాత్రమే. దీంట్లోనే మనము ఏదైనా టైప్ చేయగలుగుతాం. ఈ అప్లికేషన్ లేయర్స్లో మనము కొన్ని ప్రోటోకాల్స్ అయితే యూజ్ చేస్తాం. ప్రోటోకాల్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు హౌ టు ట్రాన్స్ఫర్ వన్ మెసేజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. అంటే మనకి ప్రోటోకాల్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి పిఎంస్కి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, సీఎంకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అంటారు. అంటే ఏమంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఒక మెసేజ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏమని ఈ ప్రోటోకాల్స్ అనేవి డిసైడ్ చేస్తాయి. దాంట్లో మొత్తం మనకి చాలా ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మొత్తం మనకి ఎన్ని ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయంటే 0 నుంచి 65,535 ప్రోటోకాల్స్. ఓవరాల్గా చూసుకుంటే 65,536 ప్రోటోకాల్స్ అయితే మనకి మొత్తం ఉన్నాయి ఆల్ ఓవర్గా. వీటి గురించి మనము అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కొన్నిటి గురించి తెలుసుకుందాం. మనకి అన్నిటికంటే మోస్ట్ ప్రిఫరబుల్లీ మనం ఎక్కువ చూసేది ఏమంటే హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్. ఈ రెండింటి గురించి మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఈ పేజ్ వాడుతున్నా కదా, వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ వాడుతుంటే కూడా ఇక్కడ ఒకసారి చూడండి, ఈ వెబ్ పేజ్ వాడుతుంటే లెట్ మీ షో హియర్. ఇక్కడ మనకి చూసారంటే కనపడుతుందా మీకు హెచ్టిటిపిఎస్ అని లింక్ అయితే కనబడుతుంది కదా. ఎందుకంటే ఈ యొక్క ప్రోటోకాల్ యూజ్ చేసుకుంటేనే ఈ యొక్క అప్లికేషన్ లేయర్ని ఇప్పుడు చెప్పాయి కదా, ఇది ఒక అప్లికేషన్ లేయర్, ఈ ప్రోటోకాల్స్ మీద వర్క్ అవ్వాలని. ఎందుకంటే ఈ ప్రోటోకాల్ ఇక్కడ యాక్టివేట్లో ఉంటే మాత్రమే నాకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు అంటే మనకి ఈ పేజ్ కానీ ఏ విజిబిలిటీ అయితే ఉండదు. ఓకేనా, దీంట్లో మనకి ఇంకా ఏమంటే ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్.
ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే మీకు ఎలా చెప్పాలి, ఒక ఫైల్ అనేది ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా డెస్క్టాప్లో ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ని నేను ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి, మీకు ఇంతకుముందు పీసీ ఇమేజ్ చూపించాను కదా, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి నేను పంపించాలనుకున్నానంటే ఈ ప్రోటోకాల్ ఏదైతే ఇక్కడ FTP ప్రోటోకాల్ అయితే ఓపెన్లో ఉంటే మాత్రమే ఒక ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదా ఒక ఇమేజ్ కానీ ఫైల్ కానీ లేదంటే సంథింగ్ 1 బిట్ ఆఫ్ డేటా కూడా ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఈ యొక్క FTP ప్రోటోకాల్ అనేది యాక్టివేట్లో ఉంటే మాత్రమే ఆ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. దేని పరంగా అంటే డేటా పరంగా మాత్రమే. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్కి HTTPS ఏమంటే అప్లికేషన్ బేస్డ్, ఇవన్నీ కేవలం చూడడానికి మాత్రమే, అంటే ఏమైనా పేజెస్ ఉంటాయి మనకి చూడడానికి ఇలా. అలా కాకుండా SMTP షార్ట్ మెసేజ్ ఆర్ షార్ట్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఆర్ షార్ట్ మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. ఇదేమంటే ఒక మెసేజ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం టైప్ చేసే మెసేజ్ అనేది ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను ఒక హాయ్ అనే మెసేజ్ టైప్ చేస్తున్నా కదా, ఆ మెసేజ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే SMTP ప్రోటోకాల్లో స్టోర్ అయ్యి అక్కడి నుంచి వెళ్తుంది. ఈ యొక్క ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ చూసారంటే DNS, ఇవంతా ఏమంటే DNS అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ ఆ డొమైన్ నేమ్ సర్వర్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక పేజ్ అనేది వెబ్ పేజ్ ఉంది, ఆ వెబ్ పేజ్ని మనం వెతకాలి. మనం వెతుకుతామా, మనం ఏమైనా జస్ట్ గూగుల్ అని కొడతాం, www.google.com అని కొడతాం. google.com అని కొట్టగానే మనకి అక్కడ చూపిస్తుందో చూపిదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను క్యాన్వా అని కొట్టాను, ఇక్కడ క్యాన్వా అని కొట్టగానే నాకు ఇక్కడ క్యాన్వా చూపించింది. లేదా ఎగ్జాంపుల్కి నేను సంథింగ్ లైక్ ఫేస్బుక్ అని కొడతాను. ఫేస్బుక్ అని కొట్టగానే నాకు ఇక్కడ పేజ్ అయితే చూపిస్తుంది కదా, ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ క్లిక్ ఇవ్వగానే నాకు ఈ ఫేస్బుక్ పేజ్ దగ్గర రీడైరెక్ట్ అవుతుందో అవ్వలేదా, అవుతుంది కదా. ఇప్పుడు అవ్వడానికి ఏమంటే ఈ DNS అనేది హెల్ప్ చేస్తుంది. DNS ఏం చేస్తుందంటే నీకు IP అడ్రస్ని వెతికి నువ్వు ఈ IP అడ్రస్కి నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక డొమైన్ నేమ్కి IP అడ్రస్కి రెండింటికి మధ్యలో ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది ఈ DNS అనేది. ఈ DNS గురించి మనం ఫర్దర్గా అయితే తెలుసుకున్నాము ఇన్డెప్త్గా వచ్చే క్లాసెస్లో అయితే, ఓకేనా. నెక్స్ట్ ఈ అప్లికేషన్ లేయర్ అయిన తర్వాత ప్రెజెంటేషన్ లేయర్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, ఈ ప్రెజెంటేషన్ లేయర్లో ఏం జరుగుతుందంటే డేటా అనేది ఎన్కోడింగ్, డీకోడింగ్, డిక్రిప్షన్ అయితే జరుగుతుంది. దీంట్లో మనం 6th లేయర్ అని కూడా అంటాము, దీన్ని 7th లేయర్ అంటాము. సరే, టాప్ లేయర్ ఆర్ 7th లేయర్ నేను ఇక్కడైతే హైలైట్ చేయలేదు. యూ కెన్ సి మనకి ఇక్కడ OSI మోడల్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. జస్ట్ ఈ OSI మోడల్లో మనకి ఇక్కడ చూడండి అప్లికేషన్ లేయర్ ఎన్నో ప్లేస్లో ఉంది, 7th ప్లేస్, 6th ప్లేస్, 5th ప్లేస్, 4, 3, 2, 1 ఒక్కొక్క ప్లేసెస్ ఇక్కడైతే ఇలా చూస్తుండండి. సిస్టమ్ పరంగా అయితే ఇలా వస్తుంది, అంటే ఏదైతే మనం చూసే పరంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మానిటర్ చూస్తున్నామంటే ఒక మెసేజ్ మానిటర్ నుంచి ఒక కేబుల్కి వెళ్ళేదానికి మధ్యలో ఇన్ని స్టెప్స్ అయితే ఫాలో అవుతుంది. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయితే మాత్రమే మెసేజ్ అనేది కరెక్ట్గా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి అయితే ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకేనా. ఈ ప్రెజెంటేషన్ లేయర్లో ఏం జరుగుతుందంటే డేటా ఎన్కోడింగ్, డీకోడింగ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు లాస్ట్ అయితే నేను చూపిస్తాను. ఓకే, డేటా ఎన్కోడింగ్, డీకోడింగ్ జరుగుతుంది. డేటా ఎన్కోడింగ్, డీకోడింగ్ అంటే ఏమంటే మనకి హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో కాకుండా హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఉంటే ఎగ్జాంపుల్కి ఎవరో ఒకరు MITM అటాక్ కానీ ఏదైనా ఒక అటాక్ పర్ఫామ్ చేస్తే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఉంటే కెన్ రీడ్ ఇట్ ఈజీగా వాళ్ళు చదవగలుగుతారు, దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఎప్పుడైతే హ్యూమన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లో కాకుండా నార్మల్ లాంగ్వేజ్లో ఉంటుందో అప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారంటే దే కెన్ ట్రై టు నాకేంది ఇది అర్థం కాలేదు, ఇది ఒక జిబ్రిష్ లాంగ్వేజ్లో ఉంది, లేదంటే ఇదేంది .1234999 ఏదో సంథింగ్ ఒక లాంగ్వేజ్లో ఉంది, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, దే ఆర్ లీవ్ ఇట్. అంతేకాకుండా వీటి యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ కూడా ఉంటాయి. MD5, MD4 మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాష్ ఫార్మాటింగ్స్ ఉంటాయి. ఈ హ్యాష్ ఫార్మాటింగ్స్ గురించి మనం ఫర్దర్ క్లాస్లో మాట్లాడుకుందాము. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కొన్ని ఫార్మాట్స్ గురించి సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఓకే, మనం మిగతావన్నీ కూడా మనం ఫర్దర్ క్లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడైతే మీకు నేను నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం టెక్స్ట్ అయితే రాసి పెట్టాను. యూ కెన్ రీడ్ ఇట్ అవుట్. మనకి ఇక్కడ ఏమైతే ఉందో ఓకే, ఈ PDF అనేది నేను మీకు క్లాస్ గ్రూప్ అయితే నేను పోస్ట్ చేస్తాను, యూ కెన్ సీ ఆన్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చారంటే నెక్స్ట్ లేయర్ వచ్చి సెషన్ లేయర్. ఇది వచ్చి 5th లేయర్. ఇక్కడ నేను 5th లేయర్ అని మెన్షన్ కూడా చేశాను చూడండి ఇక్కడ. ఓకే, 5th లేయర్ అని మెన్షన్ చేశాను. ఇక్కడ ఏమంటే దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమంటే ఒక టైం మేనేజ్మెంట్ని ఇక్కడైతే మెన్షన్ చేస్తాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక కమ్యూనికేషన్ సెషన్ బిట్వీన్ ద అప్లికేషన్ టు డిఫరెంట్ డివైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే లేదంటే మీరు ఎన్నైనా UPIs వాడింటారు కదా. UPI వాడుతున్నప్పుడు ఎగ్జాంపుల్కి పిన్ కొట్టడానికి మీకు 5 minutes మాత్రమే టైం ఇస్తుంది. లేదా ఏటీఎంకే వెళ్తారు కదా, ఏటీఎంకి వెళ్ళి మీరు కార్డ్ ఇన్సర్ట్ చేస్తారు. ఏటీఎంకి వెళ్ళి కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత 5 minutes లోపల మీరు పిన్ కొట్టకపోతే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే ఆ 5 minutes తర్వాత సెషన్ క్యాన్సిల్ అవ్వమని ఎవరు చెప్తారంటే ఈ సెషన్ లేయర్ అని డిసైడ్ చేస్తుంది. ఈ సెషన్ లేయర్లో మనము సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి పెడతాం. ఎలా అంటే ఈ టైప్ ఆఫ్ మిషన్స్కి ఇప్పుడు ఎగ్జాంపుల్కి
రౌటర్స్ తీసుకున్నామంటే రౌటర్స్ అనేవి 180 సెకండ్స్లో మనకి షట్ డౌన్ అయిపోతాయి, అంటే రీసెట్ అయిపోతాయి ఒక మెసేజ్ని ట్రాన్స్మిట్ చేయడానికి, లేదా మనం దానికన్నా తక్కువ పెట్టుకోవచ్చు. ఏటీఎం చూసామంటే 5 minutes, మా ఫోన్పే ఇలాంటివి చూసామంటే 3 minutes, అలా ఒక్కొక్క డిసైడ్ చేస్తుంది ఇది. లేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం మెసేజ్ టైప్ చేశాను, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనే వాట్సాప్లో ఒక మెసేజ్ టైప్ చేశాను, వాట్సాప్లో ఒక మెసేజ్ టైప్ చేసి నెట్ ఆఫ్లో ఉంది, నెట్ ఆఫ్లో పెట్టేసి నేను ఒక ఎంతసేపు ట్రై చేస్తుంది, నెట్ ఆఫ్లో ఉన్నా కూడా ట్రై చేస్తుంది మెసేజ్ ఎప్పుడైతే పంపించడానికి, పంపించి అదేమి ఆగిపోతుంది, జస్ట్ రీసెండ్ చేయమని అడుగుతుంది. ఓకే, ఆ రీసెండ్ చేయమని చెప్పడానికి ఒక టైమర్ అనేది అలకేట్ అవుతుంది కదా, అది అలకేట్ చేసేది ఈ సెషన్ లేయర్. ఓకేనా, ఒక మెసేజ్కి టైమర్ అనేది అలకేట్ చేస్తుంది, అంటే ఈ సెషన్ నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ సెషన్ అంటే కూడా మనకి కాలేజ్లో ఇంత సెషన్ అంటారు, ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ అంటారు కదా, అలా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి టైం పీరియడ్ని సెట్ చేసి పెట్టడం ఈ సెషన్ లేయర్ యొక్క పని. ఇది వచ్చేసి మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇక్కడ రాశాను, మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మనం ఫర్దర్ క్లాసెస్లో అయితే డిస్కస్ చేద్దాము, యూ క్యాన్ రీడ్ ఇట్ అవుట్, మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఓకే, మీకు గేట్వేస్లో అయితే ఇది మాక్సిమం మీరు యూజ్ చేస్తూ ఉంటారు, గేట్వేస్ కానీ లేదంటే ఫోన్పే, గూగుల్ పే, ఇక్కడ ఎగ్జాంపుల్స్తో సహా అయితే మెన్షన్ చేశాను, యూ కెన్ సీ ఇట్. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేది ట్రాన్స్పోర్ట్ లేయర్. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనం మెయిన్గా యూజ్ చేసేది 2 types ఆఫ్ ప్రోటోకాల్స్ మాత్రమే ఇక్కడ మనం మెయిన్గా అయితే యూజ్ చేస్తాము, టీసీపీ అండ్ యూడిపి. ఈ 2 types ఆఫ్ ప్రోటోకాల్స్ మాత్రమే ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ టీసీపీ యూడిపి ద్వారా మాత్రమే మనకి మెసేజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ సెషన్ లేయరు, ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అనేవి ఒక టైప్ ఆఫ్ బాక్స్ అయితే, ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏదైతే ఉందో ఇది ఒక లారీ, ఒక గూడ్స్ లాంటిది, ఎగ్జాంపుల్కి గూడ్స్ క్యారియర్. ఈ గూడ్స్ క్యారియర్లోనే ఈ డేటా అంతా తీసుకొచ్చి స్టోర్ చేసి మనం ఇక్కడికి పంపించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి టీసీపీ వచ్చి ఫ్లైట్ అనుకుందాం, యూడిపి వచ్చి బస్సు అనుకుందాం. ఇప్పుడు ఫ్లైట్లో పంపించాలి లేదా బస్సులో పంపించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫాస్ట్ డెలివరీ అనుకోండి, మనం ఏం చేస్తాం, టీసీపీలో పంపిస్తాం లేదా ఫ్లైట్స్లో పంపిస్తాం, యూడిపిని మన బస్సులో పంపిస్తాం, ఎగ్జాంపుల్ లైక్ స్లో డెలివరీ ఆర్ విలేజ్ సైడ్. ఇలాంటప్పుడు ఈ ప్రోటోకాల్స్ మనకి ఇప్పుడు ఉండేది 2 types ఆఫ్ ప్రోటోకాల్స్ మాత్రమే మనం ఇక్కడైతే యూజ్ చేస్తున్నాము ట్రాన్స్పోర్ట్ లేయర్లో. ఈ 2 types ఆఫ్ ప్రోటోకాల్స్ మీదే మనకి మొత్తం ఇంటర్నెట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి SSH యూజ్ చేసి మనం లాగిన్ అవుతున్నాము అన్నా, లేదంటే సంథింగ్ లైక్ ఒక మెసేజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది, దాని నుంచి మీకు వాయిస్ ద్వారా నా వాయిస్ మీరు వింటున్నారంటే కూడా దానికి కారణం ఎవరంటే టీసీపీ ఆర్ యూడిపి. ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ ద్వారా మనకి వెళ్తుంది, లేదా ప్రెజెంటేషన్ మీరు చూస్తున్నారు దానికి కారణం టీసీపీ ఉంటుంది లేదా యూడిపి ఉంటుంది. వీ కాంట్ ప్రిడిక్ట్ దిస్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ ఈజ్ యూజ్డ్ హియర్, దిస్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ ఈజ్ యూజ్డ్ హియర్. కానీ దీనికి టీసీపీ యూడిపికి ఒక మెయిన్ డిఫరెన్స్ అయితే ఉంది. టీసీపీ ఏమంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడిపి వచ్చి యూజర్ డేటాగ్రామ్ కంట్రోల్ ప్రోటోకాల్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే టీసీపీ వచ్చి ఫాస్టెస్ట్ డెలివరీ, అంతేకాకుండా మెసేజ్ అనేది ఎక్కడా కూడా మనకి లాస్ అయితే అవ్వదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంటర్నెట్లో మనం ఏదో ఒక మూవీ డౌన్లోడ్ పెట్టాం కదా, మూవీ డౌన్లోడ్ పెడితే మనకి ఒక 99% అయిపోయిన తర్వాత నెట్ ఆగిపోయింది లేదా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, మీ ఫ్రెండ్ హాట్స్పాట్ ఆన్ చేశాడు, మీరు కనెక్ట్ చేసుకున్నారు, మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందా, 99 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందా? ఆ 99 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఆ 99 దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే అక్కడ మనకి టీసీపీ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి అప్పుడు మనకి 99% నుంచి మెసేజ్ మనకి మూవీస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకేనా, మూవీసే కాదు మెసేజెస్ కానీ ఏదైనా సరే ఈ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని జరుగుతుంది. లేదా ఎగ్జాంపుల్ యూడిపి, మనం కాల్స్ మాట్లాడేటప్పుడు ఎగ్జాంపుల్కి సమ్ నాయిస్ వస్తుంది, అక్కడక్కడ బ్రేక్ అవుతుంది వాయిస్ అనేది, అప్పుడు ఏమంటే ఈ యూడిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. కానీ టీసీపీ ఏమంటే గ్యారంటీగా ఒక ప్యాకేజ్ని అంటే మెసేజ్ని ఖచ్చితంగా అయితే డెలివరీ చేస్తుంది, యూడిపి కూడా డెలివరీ చేస్తుంది. మాక్సిమం 95% అయితే ఇది ఎఫర్ట్ పెడుతుంది మెసేజ్ని డెలివరీ చేయడానికి, కానీ టీసీపీ 100కి 100% ఎఫర్ట్ పెడుతుంది. యూడిపి ఏమంటే 90-95% ఎఫర్ట్ పెట్టి మెసేజ్ అయితే ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ దీంట్లో డేటా లాస్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది, కానీ దీంట్లో డేటా అనేది లాస్ అవ్వదు టీసీపీలో. ఓకేనా, మీకు దీని గురించి మొత్తం అయితే రాశాను, యూ కెన్ రీడ్ ఇట్ అవుట్. ఓకే, నెక్స్ట్ నెట్వర్కింగ్ లేయర్ అని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తానంటే ఈ నెట్వర్కింగ్ లేయర్లో మనం యూజ్ చేసే డివైజెస్ వచ్చి రౌటర్స్. ఈ రౌటర్స్ని యూజ్ చేసుకొని మనము నెట్వర్కింగ్ లేయర్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఈ నెట్వర్కింగ్ లేయర్లో మనకి ఐపీ అడ్రస్ అలొకేషన్ అయితే జరుగుతుంది. ఐపీ అడ్రస్ అలొకేషన్ అంటే మనకి ఐపీ అడ్రస్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన ఒక డివైస్ వింటున్నారు లేదా ఒక డివైస్ యూజ్ చేస్తున్నారంటే దానికి ఒక ఐపీ అడ్రస్ అయితే ఉంటుంది కదా. ఆ ఐపీ అడ్రస్ ఉంటుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 192.168. ఇప్పుడు మీ డివైస్కి ఐపీ అడ్రస్ ఉందంటే దేనికంటే బేస్డ్ ఆన్ ది నెట్వర్కింగ్ డివైజెస్లో ఉండే నెట్వర్కింగ్ డివైజెస్ వాటిని ఐపీ అడ్రస్ అయితే అలొకేట్ చేసి అసైన్ అయితే చేస్తాయి. ఓకే, తర్వాత వచ్చేసి డేటా లింక్ లేయర్. ఈ డేటా లింక్ లేయర్లో ఏమంటే మనకి మ్యాక్ అడ్రస్ అయితే అసైన్ అవుతుంది. ఈ మ్యాక్ అడ్రస్ అసైన్ అయ్యి మ్యాక్ అడ్రస్ యూజ్ చేసుకొని మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది.
అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ ఐపీ అడ్రస్ అలొకేట్ అయింది కదా సార్, తర్వాత మ్యాక్ అడ్రస్ ఎందుకు ఇక్కడ అలొకేట్ అవ్వాలి అంటే, ఇక్కడ ఐపీ అడ్రస్ అసైన్ అవుతే కేవలం ఈ రౌటర్స్ మాత్రమే మ్యాక్ అడ్రస్ని సారీ రౌటర్స్ మాత్రం కేవలం ఐపీ అడ్రస్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకోగలుగుతాయి. అండర్స్టాండ్ చేసుకొని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కేవలం ఆ పార్సల్ని డెలివరీ చేయగలుగుతాయి. ఓకేనా? డెలివరీ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మ్యాక్ అడ్రస్ యూజ్ చేసుకొని ఈ సిస్టమ్ది ఈ ప్యాకెట్ అని చెప్పి ఇదైతే ఐడెంటిఫై చేస్తాయి ఈ డేటా లింక్ లేయర్స్. ఎందుకంటే ఐపీ అడ్రస్లు అనేవి సేమ్గా ఉండొచ్చు, కానీ మ్యాక్ అడ్రస్ అనేది మోస్ట్ ప్రిఫరబుల్లీ సేమ్గా అయితే ఉండదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్గా అయితే ఉంటుంది. మనం దాంట్లో మ్యాక్ అడ్రస్కి అంటే లేయర్ 2లో మనం యూజ్ చేసేది ఏమంటే స్విచెస్ అనేది యూజ్ చేస్తాము. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెండర్స్ అయితే ఉన్నారు. నేను ఇక్కడ సిస్కో స్విచ్ ఒకటి, ఐబిఎం స్విచ్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ మీరైతే చూడొచ్చు కదా. ఓకే, ఇది వచ్చేసి సిస్కో రౌటర్. ఇది వచ్చి సిస్కో రౌటర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి వేరే కంపెనీ వాళ్ళది ఒక రౌటర్ అనేది. ఓకే, తర్వాత చూసామంటే మనకి నెక్స్ట్ ఈ ఫిజికల్ లేయర్ అయితే ఉంటుంది. ఫిజికల్ లేయర్ అంటే మీకు ఏం అవసరం లేదు, జస్ట్ ప్రిఫరబుల్లీ కేబుల్స్. మనం ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ RJ45 కేబుల్ అని వింటారు, మీరు ఇక్కడ చూస్తున్నారా ఈ టైప్ ఆఫ్ కేబుల్ అయితే మన వైఫై ఉంటుంది కదా మన ఇంట్లో, వైఫై రౌటర్ వెనకాల మనకి ఇలా అయితే ఉంటుంది, లేదా ల్యాప్టాప్స్ ఉంటుంది, పీసీస్ ఉంటుంది, ఇలా అయితే ఉంటుంది. కానీ అప్పట్లో మనం ఆ కేబుల్స్ యూజ్ చేసుకొని మనం అయితే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమంటే మనకి ఎన్ఐసి కార్డ్స్ అనేవి వచ్చాయి, ఎన్ఐసి కార్డ్స్ అయితే వచ్చాయి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ అయితే వచ్చాయి. ఈ ఎన్ఐసి కార్డ్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే వైఫై ద్వారా అంటే వైఫై అనే యూజ్ చేసుకొని ఈ ఎన్ఐసి కార్డ్స్ ఏం చేస్తాయంటే ఇంటర్నెట్ని లాక్కొని మనకి వైఫై ద్వారా మన సిస్టమ్కి ఇంటర్నెట్ని అయితే ప్రొవైడ్ చేస్తాయి. వీటి గురించి కూడా మనం ఫర్దర్గా అయితే డిస్కస్ చేద్దాము. ఓకే, తర్వాత చూసామంటే మనకి ఇక్కడ ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుంది ఇక్కడైతే మీకు మెన్షన్ చేస్తూ వచ్చాను. అప్లికేషన్ లేయర్ అంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఇక్కడ చూపించే కదా, ఇన్స్టాగ్రామ్. ఇక్కడ వచ్చేసేసి ప్రెజెంటేషన్ లేయర్లో మీకు ఎలా ఉండాలి, ఆ డేటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ప్రెజెంట్ చేస్తుంది. నేను ఒక పోస్ట్ బాక్స్ సింబల్ అంటే పోస్ట్లో ఎలా అయితే చేస్తారో నేను ఇక్కడైతే జస్ట్ మెన్షన్ చేస్తూ వచ్చాను. సెషన్ ఇక్కడ చూసారంటే ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎంత టైంలో వెళ్ళాలి, తర్వాత ఎవరు తీసుకెళ్ళాలి, తర్వాత ఎవరి అడ్రస్ ఇది, తర్వాత మ్యాక్ అడ్రస్. ఇక్కడ ఒక్కొక్క లేయర్గా అయితే ఇక్కడ డివైడ్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఫిజికల్ లేయర్కి వచ్చేసరికి మనకి అన్ని 0s and 1s అయితే బైనరీ డేటాలోకి అయితే మనకైతే డేటా అయితే ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తామని నేను ఇక్కడైతే మెన్షన్ చేస్తూ వచ్చాను. యూ కెన్ సీ అండ్ యూ కెన్ వాచ్ ఇట్ హియర్. ఓకే, మనకి తర్వాత ఈ ఓఎస్ఐ మోడల్ గురించి ఇప్పుడు ఇంత మాట్లాడుకున్నాం కదా. ఈ ఓఎస్ఐ మోడల్లో ఉండే ఫస్ట్ 3 లేయర్స్ని కలిపి ఒక అప్లికేషన్ లేయర్ అని మనం పిలుస్తాము. ఇక్కడ ఒక అప్లికేషన్ లేయర్ ఉంది, ఇక్కడ ఒక అప్లికేషన్ లేయర్ ఉంది. అసలు ఓఎస్ఐ మోడల్కి టీసీపీ ఐపీ మోడల్కి డిఫరెన్స్ ఏం సార్ అంటే, ఓఎస్ఐ మోడల్ అనేది నేను ఇప్పుడే చెప్పాను, హ్యూమన్ అండర్స్టాండబుల్ కోసం మాత్రమే, హ్యూమన్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఇక్కడైతే నేను అసలు హ్యూమన్ అండర్స్టాండింగ్ పర్పస్ ఓన్లీ. అంటే ఇది కేవలం హ్యూమన్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకోవడం కోసం రాసిండే మోడల్. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్తుందని, అంటే మీకు మామూలుగా చిన్నపిల్లలకి అర్థమయ్యేదానికి మనం ఎలా చిన్నప్పటి నుంచి ఏబిసిడీలు అంటే ఏమి ఇలా చెప్తాము, అలా నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే ఇప్పుడు ఎగ్జామ్ సిస్టమ్ ఎలా అర్థం చేసుకుందంటే అప్లికేషన్ లేయర్ అంతా కలిపి ఒకటి, ట్రాన్స్పోర్ట్ లేయర్ అంతా కలిపి ఒకటి, నెట్వర్క్ లేయర్ ఒకటి, తర్వాత నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అనేది ఒకటి, లేదా దీన్ని నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అని కాకుండా డేటా లింక్ లేయర్ అని కూడా పిలిచేస్తారు. ఓకే సార్, ఇక్కడైతే యారోస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కలిపి ఒక లేయర్, ఇదంతా కలిపి ఒక లేయర్గా అయితే డివైడ్ చేశారు. ఓకే, మీకు ఇది అర్థమైనట్టయితే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ పైన ఉండే 3 లేయర్స్ అనేవి ఏమంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి కోడింగ్ రాసి లేదంటే సంథింగ్ ఏవంటే అవి రాసేసి HTML కానీ CSS కానీ లేదంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి ఈ 3 వరకు మాత్రం వాళ్ళు డిజైన్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఉండే 4 లేయర్స్ ఇవంతా కూడా నెట్వర్కింగ్ ఇంజనీర్స్ అయితే మనకి డిజైన్ చేసి ఇవైతే చేస్తూ ఉంటారు. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. యూ కెన్ రీడ్ ద PDF, యూ కెన్. Thank you for this joining the class. I would like to enjoy the session. I think so. Thank you guys.